రైట్ ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్లో మనం చూస్తున్న మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ మండలంలో పెళ్లి పీటలపైనే పెళ్లి ఆగిపోయిన ఘటన నెలకొంది. అయితే వరుడికి ఇంతకు ముందే ఆల్రెడీ వివాహమైందని, ఇప్పుడు చేసుకోబోయేది రెండవ పెళ్లి అని చెప్పి కూడా తన మొదటి భార్య వచ్చి ఆ పెళ్లిని ఆపించేయడం కూడా జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లాలోని అటు డోర్నకల్ మండల కేంద్రంలో పెళ్లిని ఆపించింది పెళ్లి కొడుకుని మొదటి భార్య. ఉదయం 7:31 ముహూర్తం ఉంది. అయితే మహేష్ అనే వ్యక్తితో ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన మహిళతో డోర్నకల్ ఫంక్షన్ హాల్లో పెళ్లిని నిశ్చయించారు పెద్దలు. ఇక సాంప్రదాయబద్ధంగా పెళ్లికి సంబంధించిన అన్ని వేడుకలు కొనసాగుతూ వచ్చినాయి. ఇక ఉదయం 7:31 ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఇరు కుటుంబాల బంధువులు అలాగే తల్లిదండ్రులు అని చెప్పుకోవచ్చు. అయితే వివాహం జరగడానికి ఇక మరికొంత సమయం ఉందని చెప్పి అందరూ ఏర్పాట్లలో మునిగారు, నిమగ్నమై ఉన్నారు. ఇక అదే సమయంలో ఒక మహిళ ఎంట్రీ ఇచ్చింది. తను ఎవరో కాదు, ఎవరైతే వరుడు ఉన్నాడో ఆ వరుడి మొదటి భార్యగా చెప్తున్నారు. వరుడు మహేష్ మొదటి భార్య వచ్చి ఈ వివాహాన్ని ఆపేసిందని చెప్పి కూడా కుటుంబ సభ్యులు వెల్లడించడం జరిగింది. సాంప్రదాయబద్ధంగా మహేష్ కి హైదరాబాద్ లో నెల రోజుల క్రితమే ఒక మహిళా కానిస్టేబుల్ తో పెళ్లి జరిగినట్లు కూడా చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. సో ఈ పెళ్లి జరిగిన మరి కొంత సమయానికే మళ్ళీ రెండో వివాహానికి అతను ఎందుకు పూనుకున్నాడు? మొదటి భార్యతో విడాకులు అవ్వకుండానే రెండో వివాహం చేసుకోకూడదు కదా, మరి ఎందుకు ఇతను రెండో వివాహం చేసుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేసినట్లు, అసలు ఈ విషయాన్నంతా ఏదైతే రెండో వివాహం చేసుకోవడానికి ప్రయత్నించాడో ఆ యువతికి తెలుసా, ఆ కుటుంబ సభ్యులకు తెలుసా, తెలీదా? మరి దీనికి సంబంధించి ఆ మహిళ మొదటి భార్య ఎవరైతే ఉన్నారో తను ఏ విధంగా కేసు నమోదు చేసింది, డీటెయిల్స్ అన్ని అందించడానికి మా ప్రతినిధి యశ్వంత్ అందుబాటులో ఉన్నారు. యశ్వంత్, మనం చూస్తున్నాం మహిళా కానిస్టేబుల్ ని మొదటి వివాహం చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో వివాహం చేసుకోవడానికి డోర్నకల్లో సిద్ధపడ్డాడు మహేష్ అని తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి మొదటి భార్య కేసు నమోదు చేసిందా? పోలీసుల విచారణలో ఎటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి? డోర్నకల్ మండల కేంద్రానికి చెందిన మహేష్ అనే యువకుడు గత నెల రోజుల క్రితమే సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న యువతిని వివాహం నెల రోజుల క్రితమే హైదరాబాద్ లో సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని తన ఇంట్లో ఎవరైతే మహేష్ ఇంట్లో చెప్పొస్తానని నెల రోజుల క్రితం ఇంటికి స్వగ్రామానికి వచ్చిన మహేష్ తిరిగి వెళ్ళలేదు. రెండో పెళ్లికి కూడా పేరెంట్స్ కి చెప్పకపో రెండో పెళ్లికి కూడా సిద్ధపడ్డాడు. ఆ రెండో పెళ్లికి సంబంధించి ఈ రోజు డోర్నకల్ ఫంక్షన్ హాల్లో 7:30 వివాహం జరిగేందుకు మొత్తం కూడా సర్వం సిద్ధమై బంధువులందరూ కూడా చేరుకున్నారు. ఇంటికి మొత్తం మేళ వాయిద్యాలతో మొత్తం కూడా సిద్ధమయ్యారు. నేలకొండపల్లి నుంచి సంబంధించిన అమ్మాయిని వివాహం చేసుకున్న క్రమంలో ఆ అమ్మాయిని కూడా బాజా భజంత్రులతోటి డోర్నకల్ కూడా అమ్మాయిని చేర్చి ఫంక్షన్ హాల్ సమీపంలో చేర్చారు. అయితే ఈ విషయం అంతా కూడా ఎవరైతే మొదట వివాహం చేసుకున్న సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యువతి ఉందో ఆ యువతికి సమాచారం అందిన వెంటనే మొదట వివాహం చేసుకున్న పెళ్లికి సంబంధించిన ఫోటోస్ వీడియోస్ అన్ని కూడా డోర్నకల్ సిఐ రాజేష్ కూడా వాట్సాప్ చేసి ఆల్రెడీ మహేష్ ను పెళ్లి చేసుకున్నాను, మళ్ళీ రెండో వివాహానికి సిద్ధపడ్డాడు, నన్ను మోసం చేస్తున్నాడని కూడా పూర్తి సమాచారాన్ని సిఐకి తెలిపింది. ఫోన్ ద్వారా సమాచారం అందించింది. వెంటనే పోలీసులు సైతం కూడా ఇంటికి చేరుకున్న ఆ వ్యూహాన్ని కూడా ఆపివేసి ఎవరైతే మహేష్ ఉన్నారో మహేష్ ను అదుపులోకి తీసుకొని కూడా విచారణ చేపడుతున్నారు. అయితే మహేష్ ఇలా పెళ్లి చేసుకోవడం, నేను గతంలో పెళ్లి చేసుకున్నాననే విషయాన్ని కూడా పోలీసుల ముందు కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి పెళ్లి పీటలు మరికొద్ది నిమిషాల్లోనే పెళ్లి పీటలు ఎక్కాల్సిన వివాహం కూడా పూర్తిగా ఆగిపోయింది. దీంతో డోర్నకల్లో స్థానికంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఈ విషయంపై పోలీసులు ఎవరైతే మొదటి వివాహం సంబంధించిన కానిస్టేబుల్ సంబంధించిన బంధువులు, దీంతో పాటు మరికొద్ది నిమిషాల్లో పెళ్లి కావాల్సిన యువతికి సంబంధించిన బంధువుల మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుందన్న నేపథ్యంలో పోలీసు వాళ్ళు భారీగా ఇంటి వద్ద మోరాయించి దీనికి సంబంధించి పూర్తిగా ఎలాంటి వాగ్వాదాలు కానీ ఎలాంటి లొల్లిలకు సంబంధించిన ఇష్యూస్ జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అయితే ఎవరైతే సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మహిళ ఉన్నారో ఈ మహిళ గతంలో ఒక అతన్ని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న తర్వాత రెండో వివాహంగా మహేషం చేసుకుందని కూడా సంబంధించిన స్థానికులు చెప్తున్నారు. రత్న యశ్వంత్, ఇప్పటికే చూసుకుంటే ఒక మహిళా కానిస్టేబుల్ని వివాహం చేసుకున్న వ్యక్తి రెండో వివాహానికి పూనుకున్న ఘటన నెలకొన్న క్రమంలో ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా మరి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? అసలు ఆ మహేష్ పైన ఎటువంటి సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది? ఇప్పుడు రెండో వివాహం చేసుకుంటున్నట్లు అసలు ముందు భార్యకి ఎలా తెలిసింది? మరి రెండో వివాహం చేసుకోవడానికి ఎవరైతే యువతి సిద్ధపడిందో ఆ యువతికి సంబంధించి నష్టపరిహారం ఏమైనా చెల్లించే అవకాశం కనిపిస్తుందో? తన పక్కన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం? మహేష్ మొదటిగా కానిస్టేబుల్ వివాహం చేసుకున్న విషయం సంబంధించి తన తల్లిదండ్రులకు కానీ కుటుంబ సభ్యులకు కూడా ఎవరికి చెప్పలేదు. దీంతో తల్లిదండ్రులు వివాహం
మొత్తం కూడా సిద్ధం చేశారు. అయితే ఈ నేలకొండ పెళ్లికి సంబంధించిన యువతితో వివాహానికి సిద్ధమైన క్రమంలో ఇక పెళ్లి జరగక ముందే 2-3 గంటలకు ముందే ఈ పెళ్లి ఆగిపోవడంతో అటు ఆ కుటుంబం కూడా శోక సముద్రం మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి సిఐ రాజేష్ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. వివాహం జరగలేదు కాబట్టి దీనికి సంబంధించి నష్టపరిహారం ఇచ్చే విధంగా ఇరు కుటుంబాలకు, ఇరు యువతులకు కూడా న్యాయం చేసే దిశగా కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి మహేష్ చేసిన తప్పిదానికి పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తూ ఇలాంటి తప్పిదాలు చేయకుండా ఉండడానికి కూడా పోలీసు రీతిలో కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. మొత్తానికి ఇటు పెళ్లి ఫంక్షన్ హాలు, దీంతో పాటు ఇరు కుటుంబాలు, ఈ మహిళలు కావడం మొత్తం కూడా పూర్తిగా జిల్లా హెడ్ క్వార్టర్ లో పూర్తి చర్చనీయాంశం అని చెప్పవచ్చు. మహేష్ పోలీసులు ఎదుట నేను ఆల్రెడీ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆమె ఆల్రెడీ గతంలో వివాహం చేసుకున్నారో, ఆమె బెంగళూరులో డ్యూటీ చేస్తుందని కూడా పోలీసులు ఎదుట కూడా ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి మహేష్ చేసిన వివాదం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. పోలీసులు ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్. రైట్గా మనం చూస్తున్నాం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో రెండో వివాహానికి పూనుకున్నాడు మహేష్ అనే వ్యక్తి. మొదటి భార్య సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నారు. ఇక తనని పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల వ్యవధిలోనే మళ్ళీ రెండో పెళ్లికి కూడా ఈ విధంగా సిద్ధపడడం జరిగింది. దీనికి సంబంధించి మొదటి భార్య పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేసింది. ఇక పోలీసులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. రెండో వివాహం ఈ రోజు ఉదయం 7:30 ఉన్న క్రమంలో మొదటి భార్య పోలీసులను తీసుకుని ఆ వివాహ మండపానికి వెళ్లి అక్కడ నానా హంగామా చేయడంతో పెళ్లి పీటల మీదే పెళ్లి ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు 10 సెక్షన్ల కింద. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. సో పెళ్ళంటేనే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక అదే క్రమంలో ఒకసారి చెక్ చేసుకుని ఉంటే ఇటువంటి ఘటన జరగకపోయి ఉండేదని చెప్పి కూడా అక్కడున్న గ్రామస్తులు ఆరోపిస్తున్న ఘటన కూడా మనం చూస్తున్నాం. సో ఈ వ్యక్తికి ఎవరైతే మహేష్ అనే వ్యక్తి ఉన్నాడో అతనికి ముందుగా వివాహం జరిగిన విషయం తెలియకపోవడంతోనే మళ్ళీ తన కూతురు నుంచి వివాహం చేయడానికి సిద్ధపడ్డామని చెప్పి కూడా రెండో వివాహం చేసుకునే ఆ యువతి ఎవరైతే ఉన్నారో తన తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కేసు నమోదైన ఘటన కూడా మనం చూస్తున్నాం. మరి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మనకు తెలియాల్సిందే.